high call series. విద్యార్థులందరికీ శుభోదయం. మనం ఇంతకుముందు పాఠంలో చక్కటి గేయం నేర్చుకున్నాం. ఇప్పుడు మన తెలుగు భాషలో ముఖ్యులైనటువంటి ముగ్గురు మహాకవుల గురించి చెప్పుకోవటానికి ముందు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బుద్ధుడి విగ్రహాలు, పెద్దవన్నమాట, 2 చోట్ల ఉన్నాయి. బుద్ధుడి విగ్రహం 2 చోట్ల ఉంది. ఒకటి బుద్ధుడి విగ్రహం పెద్దది ఎక్కడుంది? అమరావతిలో ఉంది. అలాగనే హైదరాబాదులో బుద్ధుడి విగ్రహం ఎక్కడుంది నించొని? హుస్సేన్ సాగర్ లో. ఆ హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం ఉంది. అక్కడ ఆ ప్రాంతాన్ని ట్యాంక్ బండ్. అక్కడ తెలుగులో ఉన్నటువంటి మహాకవుల యొక్క, తెలుగువారైన మహాకవుల విగ్రహాలు ఉన్నాయి. కొందరు తెలుగువారిలో మహనీయులు, మహాత్ముల విగ్రహాలు ఉన్నాయి. స్త్రీమూర్తుల విగ్రహాలు కూడా అక్కడ ఆ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి విగ్రహాల్లో ముఖ్యమైనటువంటివి 3 కవులు ఉన్నారు. వాళ్ళే కవిత్రయం. వారి గురించి మనం ఇవాళ సంభాషణ రూపంలో మనం చెప్పుకుందాం. తాతయ్య మనవళ్ళు 2 ఉన్నారు, మనవరాళ్ళు. ఒక మనమరాలు పేరు మమత, ఒక మనమరాలు పేరు మాధవి. వీరిద్దరు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. వారిని తాతయ్య ట్యాంక్ బండి మీదకి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మన సంభాషణ పాఠం ప్రారంభం. మమత అడుగుతుంది, తాతయ్య ఇవాళ ఆదివారం కదా, మమ్మల్ని ట్యాంక్ బండికి తీసుకుని వెళ్ళవు? మాధవి, అవును తాతయ్య, ట్యాంక్ బండి మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయట కదా, వాటిల్లో కొందరు కవుల విగ్రహాలు కూడా ఉన్నాయట, వాటిని చూడాలని ఉంది తాతయ్య. అవును, ట్యాంక్ బండి మీద ప్రముఖుల కాంస్య విగ్రహాలు మనకు ఎన్నో కనబడతాయి. మాధవి, చెల్లాయ్, ట్యాంక్ బండి మీద నుండి చూస్తే మనకు హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహం కనపడుతుందట. మమత, నాకు కూడా విగ్రహాలను చూడాలని ఉంది తాతయ్య, తప్పకుండా మమ్మల్ని ట్యాంక్ బండుకు తీసుకుని వెళ్తారు కదూ? అక్కడికి వెళ్దాం, తయారవండి. తాతయ్య తీసుకెళ్ళాడు. అక్కడ చూస్తూ వాతావరణం, మమత, అబ్బా చల్లటి గాలి, ఎంత హాయిగా ఉందో. అటు చూడక హుస్సేన్ సాగర్ లో పడవలు తిరుగుతున్నాయి. మాధవి, బుద్ధుని విగ్రహం కూడా కనబడుతుంది. మమత, అమ్మో ఎంత ఎత్తుగా ఉందో. తాతయ్య, పిల్లలు అది సరే కానీ జాగ్రత్త, రోడ్డు పక్కన నడవండి, బస్సులు వేగంగా వస్తున్నాయి. మమత, అలాగే తాతయ్య. మాధవి, తాతయ్య ఇక్కడ వరుసగా అందంగా విగ్రహాలు కనబడుతున్నాయి. తాతయ్య, పిల్లలు మొదటి విగ్రహం చూశారా? మాధవి, మమతలు ఏమని అడిగారు తాతయ్యని? ఆదివారం కాబట్టి, స్కూల్ సెలవు కాబట్టి మమ్మల్ని ట్యాంక్ బండి మీదకి తీసుకెళ్ళి, ట్యాంక్ బండి దగ్గరికి తీసుకెళ్ళి, ఆ ట్యాంక్ బండి మీద ఇందా చెప్పను తెలుగు వారిలో గొప్పవారైనటువంటి వారి విగ్రహాలు ఉన్నాయి.
మహాకవుల విగ్రహాలు ఉన్నాయి. ప్రముఖులైన వారు, ప్రముఖులు గొప్పవారు, గొప్ప పేరు పొందిన వారి యొక్క కాంస్య విగ్రహం. కాంస్యం అంటే ఇది ఒక లోహం, కంచు, బంగారం, వెండి, రాగి లాగా కాంస్యం అనేది ఒక లోహం. కంచు విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద నుంచి లోపలికి చూస్తే హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం కనబడుతుంది. కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళమంటే ట్యాంక్ బండికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళారు. అక్కడ మరి నీరు చల్లటి గాలి. అక్కడ హుస్సేన్ సాగర్ లో పడవలు తిరుగుతున్నాయి. మమత ఆ పడవలు బాగున్నాయి తాతయ్య, బుద్ధుడి విగ్రహం కూడా కనబడుతుంది. చూడండి ఇక్కడ చిత్రంలో హుస్సేన్ సాగర్, అందులో నిల్చుని ఉన్న పెద్ద బుద్ధ విగ్రహం. చూడండి చక్కటి దృశ్యం. హుస్సేన్ సాగర్, ఆ పడవలు తిరగటం, బుద్ధ విగ్రహం. ఈ బుద్ధ విగ్రహం ఒకప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అక్కడ ఏర్పాటు చేశారు. చాలా ఎత్తుగా ఉన్నటువంటి విగ్రహం. సరే, ఆ ట్యాంక్ బండి మీద ట్రాఫిక్ కూడా రద్దీగా ఉంటుంది. తాతయ్య జాగ్రత్త చెప్పారు, మా జాగ్రత్తల నుండి ఎడం వైపు నడవండి, రోడ్డుకి బస్సులు వస్తున్నాయి. తాతయ్య ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, ఏమిటి అంటే ఒక్కొక్క విగ్రహం గురించి. మాధవి, ఓ శాలివాహనుని విగ్రహం ఇది, ఈయన గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నాడు. తాతయ్య, ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులలో శాలివాహనుడు ముఖ్యుడు. ఇతని పేరుతో ఒక శకం కూడా ఉంది. మొట్టమొదటి విగ్రహం ఎవరు? శాలివాహనుడు రాజు. ఆయన పేరుతో ఆయన సింహాసనం ఎక్కినటువంటి రోజు నుంచి ఒక శకం ప్రారంభమైందని మనం ఇంతకు ముందు పాఠంలో కూడా చెప్పుకున్నాం. శాలివాహన శకం, తెలుగు సంవత్సరాల పాఠంలో చెప్పుకున్నాం. శాలివాహనుడి శకం. శకం అంటే చెప్పుకున్నాం, ఒక ప్రముఖుల యొక్క పేరుతోటి సంవత్సరాలని లెక్కించడం. గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నాడు శాలివాహనుడు. ఆ విగ్రహం చూశారు. అటు తర్వాత ఇక మన పాఠ్యాంశానికి సంబంధించిన కవులు వస్తున్నారు. చూడండి, మమత తర్వాత విగ్రహం చూద్దామా? అక్కయ్య, ఇది నన్నయ్య భట్టు విగ్రహం. ఇది నన్నయ్య భట్టు విగ్రహం. మమత, ఈయన కూర్చొని ఏదో రాస్తున్నాడే. తాతయ్య, అవును మమత, ఈయన ఆంధ్ర మహాభారతం రాశాడు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్న సామెత విన్నారు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. మాధవి, నన్నయ్య ఎక్కడ ఉండేవాడు తాతయ్య? తాతయ్య, నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. ఆ రాజు కోరిక మేరకు సంస్కృత భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్యను తెలుగులో ఆది కవి అంటారు. మమత, ఆయనకు వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉన్నది.
నన్నయ్య 11వ శతాబ్దం వాడు. మొదటి విగ్రహం శాలివాహన విగ్రహం. తర్వాత విగ్రహం ఎవరిది? నన్నయ్య భట్టు విగ్రహం. ట్యాంక్ బండ్ మీద ఉన్న నన్నయ్య భట్టు విగ్రహం చూడండి. నన్నయ్య భట్టు ఈయన కూర్చొని రాస్తూ ఉన్నాడు. ఏం రాశాడు? ఆంధ్ర మహాభారతం మన తెలుగు భాషలో మొట్టమొదటి గ్రంథం ఆంధ్ర మహాభారతం. ఇప్పటికి 1000 సంవత్సరాల క్రితం రాయడం ప్రారంభించారు. ఆంధ్ర మహాభారతం తెలుగు భాషలో మొట్టమొదటి కావ్యం గ్రంథం. దీన్ని రాసిన ఆయన నన్నయ్య భట్టు ప్రారంభించారు. అయితే ఇంతకు ముందు ఈ భారతం సంస్కృత భాషలో ఉండేది. ఏ భాష? సంస్కృతం. దాన్ని రాసిన ఆయన వేదవ్యాసుడు. ఆయన సంస్కృతంలో రాస్తే తెలుగులోకి రాసిన ఆయన, తెలుగులో రాయటం మొదలుపెట్టిన ఆయన నన్నయ్య భట్టు. ఆయన నన్నయ్య. భారతం అనేది మరి భారతాన్ని గురించి తెలుగులో సామెత కూడా తింటే గారెలే వినాలి, వింటే భారతమే వినాలి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. భారతం అద్భుతమైన గ్రంథం. అందులో అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి విషయం అందులో ఉంటుంది. అన్నదమ్ములు, పాండవులు, కౌరవులు. మీరు మన గ్రంథాలయంలో లైబ్రరీ పుస్తకాల్లో ఉన్న మహాభారతం, పిల్లల భారతం పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. కౌరవులు 5గురు, కౌరవులు 100 మంది, పాండవులు 5గురు. కౌరవులకు పెద్ద దుర్యోధనుడు, పాండవులకు పెద్ద ధర్మరాజు. వీరి మధ్య జరిగినటువంటి సంఘటనే, ఆ సన్నివేశాలే మహాభారతం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. అయితే తెలుగులో మొట్టమొదటి ప్రారంభించిన ఆయన నన్నయ్య. ఈ నన్నయ్య మహాభారతంలో భాగాలని, పర్వాలు, మొత్తం 18 పర్వాలు. ఒక్కొక్క గ్రంథములో భాగాలకు ఒక్కొక్క పేరు. భారతములో భాగాన్ని పర్వాలు, రామాయణంలో భాగాన్ని కాండలు, భాగవతంలో భాగాన్ని స్కందాలు. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు. ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఉంది. మొట్టమొదటి పర్వం ఆది పర్వం, రెండవది సభా పర్వం, మూడవది అరణ్య పర్వం. మిగతా పర్వాలు చూద్దాం. నన్నయ్య ఆది పర్వం పూర్తి చేశాడు, సభా పర్వం పూర్తి చేశాడు, అరణ్య పర్వంలో సగభాగం పూర్తి చేసి మరణించాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత చూద్దాం. అయితే తెలుగులో మొట్టమొదటి గ్రంథం రాశాడు కాబట్టి ఈయనకు ఏం పెరుగుతుంది? నన్నయ్యకి ఆది కవి. మొట్టమొదటి గ్రంథం, ఆది అంటే మొదలు, మొట్టమొదటి కవి కాబట్టి ఈయనకు ఆది కవి అనే బిరుదు వచ్చింది. ఇక ఈ నన్నయ్య ఎక్కడ ఉండేవాడు అంటే రాజమహేంద్రవరం, అంటే ఇప్పుడు రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాలో. ఆ రాజమహేంద్రవరాన్ని రాజరాజ నరేంద్రుడు అనే మహారాజు పరిపాలిస్తుంటే ఆయన దగ్గర ఉన్నాడు నన్నయ్య. ఆయన అడిగాడు రాజరాజ నరేంద్రుడు, ఓ మహాకవి నన్నయ్య భట్టు, మహాభారతం ఇంతవరకు తెలుగులో ఎవరు రాయలేదయ్యా, మీరు ప్రారంభించండి భారతాన్ని. ఎందుకంటే తింటే గారెలే వినాల, వింటే భారతం వినాల సామెత ఉంది కదా. ఆ భారతం ఇంతవరకు మన తెలుగులో రాలేదు కదా, మీరు ఎందుకు రాయకూడదు, రాయటం ప్రారంభించండి అని అడిగిన మీదట నన్నయ్య ప్రారంభించాడు.
సరే, ఆది పర్వం, సభ, అరణ్య పర్వం వరకు రాయగలిగాడు. ఈయనకు ఆది కవి అనే కాకుండా ఇంకొక బిరుదు వాగను శాసనుడు. ఈ నన్నయ్య 11వ శతాబ్దం, క్రీస్తు శకం 11వ శతాబ్దం అంటే ఎక్కడి నుంచి 1000 నుంచి 1101 నుంచి 1100 దాకా 11వ శతాబ్దం. మరి అరణ్య పర్వంలో సగమే రాసి ఆ తర్వాత మరణించాడు, వయసు రీత్యా మరణించాడు. మరి తర్వాత ఏమైంది చూడండి. తాతయ్య తరువాత విగ్రహం చూడండి పిల్లలు. ఈ విగ్రహం క్రింద తిక్కన సోమయాజి అని వ్రాసి ఉంది. తిక్కన తాతయ్య తిక్కన యజ్ఞం చేశాడు, అందువల్ల ఆయనను సోమయాజి అంటారు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి రాజు వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దం వాడు. మంత్రాంగం చేయడంలోనే కాకుండా కవిత్వం రాయడంలో కూడా దిట్ట. ఈయన భారతంలో ఎక్కువ భాగం రచించాడు. తిక్కన ఏ పర్వాలు రాశాడు? తాతయ్య మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. ఆయనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. మాధవి తిక్కన ఇంకా ఏమైనా రాశాడా తాతయ్య? తాతయ్య తిక్కన నిర్వచనోత్తర రామాయణం అని మరో కావ్యం రాశాడు. మాధవి మరి తాతయ్య నన్నయ్య అరణ్య పర్వంలో సగం మాత్రమే వ్రాశాడని చెప్పావు, మిగిలిన భాగం ఎవరు రాశారు? నన్నయ్య విగ్రహం చూశారు పిల్లలు. ఆంధ్ర మహాభారతంలో ఆది, సభ, అరణ్య, సభ రాశారు. తర్వాత ఎవరు? తిక్కన. చూడండి ఇక్కడ ట్యాంక్ బండి మీద ఉన్న తిక్కన విగ్రహం చూడండి ఇక్కడ. ఇక తిక్కన మహాభారతం మొత్తం ఎన్ని పర్వాలు? 18 అన్నాం. 2 రాసి అరణ్యపురంలో సగం రాసి, మిగతా 15 పర్వాలు ఉన్నాయి కదా, వాటి పేర్లు చూద్దాం. 4 విరాట పర్వం, 5 ఉద్యోగ పర్వం, 6 భీష్మ పర్వం, 7 ద్రోణ పర్వం, 8 కర్ణ పర్వం, 9 శల్య పర్వం, 10 సౌప్తిక పర్వం, 11 స్త్రీ పర్వం, 12 శాంతి పర్వం, 13 అనుశాసనిక పర్వం, 14 అశ్వమేధ పర్వం, 15 ఆశ్రమవాస పర్వం, 16 మౌసల పర్వం, 17 మహాప్రస్థానం, 18 స్వర్గారోహణం. మొత్తం 18 పర్వాలు. నన్నయ్య ఏం చేశాడు? 2.5 పర్వాలు రాసి మరణించాడు. ఆ అరభాగం అట్లా మిగిలింది. ఆ మిగిలిపోయిన అరగాకుండా విరాట పర్వం మొదలుకొని 18 స్వర్గారోహణం వరకు 15 పర్వాలని రాసిన వాడు తిక్కన సోమయాజి. ఈయన 13వ శతాబ్దం
13 అంటే 1201 నుంచి 1300. అంటే మహాభారతములో ఎక్కువ భాగం 15 పర్వాలు రాసిన వాడు తిక్కన సోమయాజి. సోమయాజి అని ఎందుకన్నామంటే, సోమయాజి అంటే యజ్ఞం చేసిన వాడు సోమయాజి. నన్నయ్య రాజమండ్రి రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉంటే, తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు. మంత్రిగా ఉంటూ కవిత్వం రాశాడు. ఈయన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి దగ్గర మంత్రిగా పనిచేశాడు. మంత్రాంగం చేయడం అంటే ఆలోచించడం, కవిత్వం రాయటంలో కూడా దిట్ట. మరి 15 పర్వాలు రాశాడు. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణం. మరి మహాభారతం మొదటి పర్వం పేరేమిటి? ఆది పర్వం. చివరిదేమిటి? స్వర్గారోహణ పర్వం. 15 పర్వాలు రాశాడు. అందుకనే ఈయన బిరుదు చూడండి, ఈ బిరుదు ఎవరికీ లేదు. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. అంటే కవిత్వం రాయటములు బ్రహ్మ లాంటి వాడు. బ్రహ్మ సృష్టిస్తాడు, అలాగనే ఈయనలాగా కవిత్వం రాయటం ఎవరి వల్ల కాదు. 15 పర్వాలు మహాభారతములో ఎక్కువ భాగం రాసిన ఆయన కవి బ్రహ్మ తిక్కన, ఉభయ కవి మిత్రుడు. మరి మహాభారతం 15 పర్వాలే కాకుండా ఇంకా ఏదన్నా రాశాడా అంటే, ఈయన ఇంకా నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. అప్పుడు మాధవ్ అడిగింది, నన్నయ్య సరే అరణ్యపురం సగం రాశాడు, నేను 10 మంది ఆ మిగిలిపోయిన సగం కదా, మరి ఎవరు రాశారు తాతయ్య అంటే, అప్పుడు చెబుతున్నాడు తాతయ్య నీకు బాగా గుర్తుంది మాధవి, భారతంలో అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని ఎర్రన రచించాడు. ఇలా ఎర్రన కూడా భారత రచనలో పాలు పంచుకున్నాడు. అదుగో చూడండి పిల్లలు, ఎర్రన విగ్రహం. మాధవి, ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు తాతయ్య? ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఈ కవి 14వ శతాబ్దం వాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణాలను కూడా రాశాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులున్నారు. మమత, తాతయ్య ఇక్కడ పచ్చిగడ్డి మీద కూర్చుందామా? ముగ్గురు పచ్చిగడ్డి మీద కూర్చుంటారు. తాతయ్య మహాభారతాన్ని తెలుగులో రాసిన ఈ ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. పిల్లలు, మీకు భారత కథల పుస్తకాలు కొన్ని ఇస్తాను, వాటిని చదవండి. మాధవి, ఇంకా విగ్రహాలు ఉన్నాయి కదా తాతయ్య, వాటిని గురించి చెప్పవు. తాతయ్య, చీకటి పడుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. ఈసారి వచ్చినప్పుడు మరికొన్ని విగ్రహాలను గురించి చెప్పుకుందాం. మరి మాధవి అడిగింది, తాతయ్య నన్నయ్య మహాభారతం రాయడం ప్రారంభించాడు. ఆది పర్వం రాశాడు, సభా పర్వం రాశాడు, అరణ్య పర్వం సగం రాశాడు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో వచ్చిన తిక్కన 17 పర్వాలు పూర్తి చేశాడు. మరి మిగిలిపోయింది కదా, అలా వదిలిపెట్టి తిక్కన ఏం చేశాడు? ఆ వదిలిపెట్టి ఆ సగభాగాన్ని రాయకుండా తర్వాత పర్వం నుంచి రాశాడు. మరి ఆ మిగిలిపోయిన సగభాగాన్ని ఎవరు రాశారంటే, అప్పుడు చెబుతున్నాడు తాతయ్య, అమ్మా బాగా గుర్తుపెట్టుకున్నావు,
ఆ అరణ్య పర్వములో మిగిలిన అరభాగాన్ని రాసిన ఆయన ఎర్రన. ఆయన పేరేమిటి? ఎర్రన. ఈయన్ని ఎర్రా ప్రగడ అని కూడా ఎర్రన. ఇక్కడ చూడండి, ట్యాంక్ బండ్ మీద ఉన్న ఎర్రన బొమ్మ విగ్రహం చూడండి. ఈయన ఈ మిగిలిపోయిన అరణ్య పర్వములో సగభాగాన్ని రాశాడు. అంటే తక్కువే రాశాడు. అంటే మహాభారతంలో తక్కువ రాసింది ఎర్రన, ఆ తర్వాత తక్కువ రాసింది నన్నయ్య, ఎక్కువ రాసింది తిక్కన. ఈయన మరి తిక్కనేమో 13, ఈయన 11, ఈయన 14వ శతాబ్దం. అంటే 1301 నుంచి 1400. తిక్కనేమో మనుమసిద్ధి నెల్లూరు రాజు, నన్నయ్యేమో రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు. మరి ఎర్రన అద్దంకిని పరిపాలించిన, అద్దంకి అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది, నెల్లూరు జిల్లా. ప్రోలయ వేమారెడ్డి, ఆయన పేరేమిటి? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉంది. ఆయన ఈ భారతములో కొంచెం సగమే, అరణ్యపంలో సగమే రాశాడు. ఇవి కాకుండా ఇంకా ఆయన హరివంశం, నృసింహ పురాణాలు అనేటువంటి తిక్కన గారి బిరుదులు కవి బ్రహ్మ ఉభయకవిమిత్రుడైతే ఎర్రన గారి బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, అలాగనే శంభుదాసుడు అనే బిరుదులు ఎర్రనకు ఉన్నాయి. మొత్తానికి మహాభారతములో తాను కూడా పాలు పంచుకున్నాడు, భాగమయ్యాడు. మహాభారత రచనలో ఎర్రనకు కూడా కొంత భాగం. మరి మహాభారతాన్ని 3 కవులు పూర్తి చేశారు కాబట్టి వీరి ముగ్గురిని కవిత్రయము. త్రయం అంటే 3, సంస్కృతం మాట. త్రయం అంటే 3 అంటే 3. సంస్కృతములో అంకెలు ఏకా 1, ద్వి 3 అంటే 3, చతుర్ పంచ 5, షష్ట 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. త్రిగుణాలు 3 గుణాలు, త్రిరత్నాలు. ఇట్లా 3 కవులు. తెలుగు భాషలో 3 కవులు అంటే ఎవరో గుర్తుకొస్తారు? వీళ్ళ 3: నన్నయ్య, తిక్కన, ఎర్రన. 3ని కలిపి కవిత్రయం అంటారు. ఎందుకంటున్నారు? వీళ్ళ 3ని ఎందుకు కలిపారు అంటే వీళ్ళ 3 కలిపి ఏం రాశారు? మహాభారతం పూర్తి చేశారు. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో చక్కగా రాశారు కాబట్టి వీరి 3ని కవిత్రయం అంటారు. 3ని కవిత్రయం అని అంటారు. మహాభారతంలో మొత్తం ఎన్ని భాగాలున్నాయి? 18 భాగాలున్నాయి. ఏం పేరుతో పిలుస్తాం భాగాల్ని? పర్వాలు. నన్నయ్య ఎంతవరకు రాశాడు చెప్పండి? ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో సగభాగం, 2.5 పర్వాలు రాశాడు. మొత్తం ఎన్ని? 2.5 పర్వాలు. నన్నయ్య రాసింది 2.5 పర్వాలు. తిక్కన 15 పర్వాలు. ఎర్రన అరపర్వం, సగభాగం. ఎర్రన ఎంత రాశాడు? సగభాగం రాశాడు. మరి మహాభారతంలోని పర్వాలు వరుసగా చెప్పండి. మొట్టమొదటిది ఆది పర్వం, రెండవది సభా పర్వం, మూడవది అరణ్య పర్వం, 4 విరాట పర్వం, 5 ఉద్యోగ పర్వం, 6 భీష్మ పర్వం, 7 ద్రోణ పర్వం, 8 కర్ణ పర్వం,
9 శల్య పర్వం, 10 సౌప్తిక పర్వం, 11 స్త్రీ పర్వం, 12 శాంతి పర్వం, 13 అనుశాసనిక పర్వం, 14 అశ్వమేధ పర్వం, 17 ఆశ్రమవాస పర్వం, 16 మౌసల పర్వం, 17 మహాప్రస్థాన పర్వం, 18 స్వర్గారోహణ పర్వం. మహాభారతములు మొదటి పర్వం ఏంటి? ఆది పర్వం. 18వ చివరి పర్వం ఏంటి? స్వర్గారోహణ. నన్నయ్య ఎన్ని పర్వాలు రాశాడు? 2.5. అంటే ఆది, సభ, అరణ్యలో సగభాగం. తిక్కన విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణం వరకు మొత్తం 15 పర్వాలు రాశాడు. ఎర్రన అరణ్య పర్వంలోని సగభాగం రాశాడు. ఇక నన్నయ్య ఎన్నో శతాబ్దం వాడు? 11వ శతాబ్దం. ఎక్కడ ఉన్నాడు? రాజమహేంద్రవరం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా. ఎవరి దగ్గర ఉన్నాడు? రాజుగారి పేరు రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. తర్వాత తిక్కన ఎన్నో శతాబ్దం? 13వ శతాబ్దం. ఎవరి దగ్గర ఉన్నాడు? మనుమసిద్ధి దగ్గర ఉన్నాడు. మనుమసిద్ధి దగ్గర ఆయన మంత్రిగా ఉన్నాడు. సోమయాజి అనే పేరు బిరుదు ఎందుకు వచ్చింది? ఆయన సోమయాజి అంటే యజ్ఞాలు చేశాడు. మంత్రే కాదు, ఆలోచన చేయడం, చక్కగా కవిత్వం రాయడంలో కూడా దిట్ట. ఈయన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి. 3వ ఆయన ఎర్రన, ఆయన ఎర్రాప్రగడ అంటాం. అద్దంకిని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నారు. తిక్కన భారతం కాకుండా నిర్వచనోత్తర రామాయణం రాశాడు. ఎర్రన భారతంలోని అరణ్యపర్వమే కాకుండా నృసింహ పురాణం, హరివంశం అనే గ్రంథాలను కూడా రాయటం. ఎర్రన అద్దంకిని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి. అద్దంకి ప్రకాశం జిల్లాలో ఉన్నది. ఆయన బిరుదులేమిటి? శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. వీళ్ళ ముగ్గురిని కలిపేమంటాం? కవిత్రయం అంటాం. ఈ ఆంధ్ర మహాభారతం మరి అంతకుముందు ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో ఉంది. రాసిన ఆయన వేదవ్యాసుడు. రాసిన ఆయన పేరేంటి? వేదవ్యాసుడు. వీళ్ళ ముగ్గురు విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఈ ముగ్గురు గురించి ఒక పట్టికని తయారు చేద్దాం. ముగ్గురు కవుల గురించి. కాలం, రాజు, గ్రంథాలు, బిరుదు. మొదటి ఎవరు? నన్నయ్య. రెండవ ఆయన ఎవరు? తిక్కన, కవి. మూడో ఆయన ఎవరు? ఎర్రన. ఒక్కొక్కరు చూద్దాం. నన్నయ్య ఎన్నో శతాబ్దం? 11వ శతాబ్దం. 11వ శతాబ్దం. ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడు నన్నయ్య? రాజరాజ నరేంద్రుడు.
రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నారు. ఏం రాశాడు ఈయన మహాభారతంలో? ఎన్ని పర్వాలు? భారతంలో 2.5 పర్వాలు రాశాడు. ఎన్ని పర్వాలు రాశాడు? 2.5 పర్వాలు. ఆది, సభ, అరణ్య పర్వంలో సగభాగం. ఈయన బిరుదేమిటి? ఆది కవి, వాగను శాసనం. ఆది కవి. ఆది కవి ఎందుకన్నారంటే మన తెలుగు భాషలో మొట్టమొదటి గ్రంథం ఆంధ్ర మహాభారతం. ఆ గ్రంథాన్ని రాయటం ప్రారంభించిన ఎవరు? నన్నయ్య కదా. అందుకని ఆయన మొట్టమొదటి కవి, ఆది కవి. రాజరాజ నరేంద్రుడు ఏ ప్రాంతం పరిపాలించాడు? రాజమహేంద్రవరం, రాజమండ్రి. ఇక తిక్క ఎన్నో శతాబ్దం? 13వ శతాబ్దం. ఎవరాస్థానం? మనుమ సిద్ధి. భారతంలో ఎన్ని పర్వాలు? 15 పర్వాలు. ఇంకా నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు కదా. నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు. ఈయన బిరుదులు ఏమిటి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తిక్కన మహాభారతంలో 15 పర్వాలు, విరాట పర్వం నుంచి స్వర్గారోహణం వరకు. కవి బ్రహ్మ ఎందుకన్నారండి? బ్రహ్మలాగా ఇంకొకరు సృష్టించలేరు, తిక్కనలాగా ఇంకొకరు కవిత్వం రాయలేరు. ఎర్రన 14వ శతాబ్దం. ఎవరి దగ్గర ఉన్నాడు? ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి రాజు అద్దంకి. ఏమిటది? అద్దంకి. ఇప్పుడు ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు ఒకటైనా ప్రకాశం జిల్లా. ఇక ఈయన భారతంలో ఎంత రాశాడు? అరపర్వమి రాశాడు. అరపర్వం ఏంటి? అరణ్య పర్వంలో. అది కాకుండా ఈయన హరివంశం, నృసింహ పురాణం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఈయన బిరుదులు ఏమిటి? ప్రబంధ పరమేశ్వరుడు, శంభు దాసుడు. ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసు. శంభు అంటే శివుడు, శివుడికి బాగా భక్తుడు అన్నమాట. ఎర్రన. ఇది కవిత్రయం గురించినటువంటి సమాచారం. మీరు ఈ పట్టికను చక్కగా మీరు రాసుకోండి నోట్స్ లో. అలాగనే పద్దెనిమిది పర్వాల పేర్లు కూడా రాసుకోండి. ఒకసారి పలకండి. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం.
ఈ 18 పర్వాలు కూడా రాసుకోండి మీరు. రాసుకున్నారు కదా. ఇప్పుడు మరి ముఖ్యమైన మాటల్ని నేను రాస్తాను, మీరు మీ నోట్స్లో రాసుకొని తర్వాత తరగతిలో మీరు వాటిని డిక్టేషన్ రాత్రులు. కానీ ముఖ్యమైన మాటలు, పాఠములోని ముఖ్యమైన మాటలు. ట్యాంక్ బండ్, కాంస్య విగ్రహాలు, శాలివాహనుడు, ఆంధ్ర మహాభారతం, నన్నయ భట్టు, ఆది కవి, రాజరాజ నరేంద్రుడు, హనుమ సిద్ధి, తిక్కన సోమయాజి, నిర్వచనోత్తర రామాయణం, కవి బ్రహ్మ, ఎర్రన, ప్రోలయ వేమారెడ్డి, సింహుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, కవిత్రయం. ఒకసారి ట్యాంక్ బండ్, కాంస్య విగ్రహాలు, శాలివాహనుడు, ఆంధ్ర మహాభారతం, నన్నయ భట్టు, ఆది కవి, రాజరాజ నరేంద్రుడు, హనుమ సిద్ధి, తిక్కన సోమయాజి, నిర్వచనోత్తర రామాయణం, కవి బ్రహ్మ, ఎర్రన, ప్రోలయ వేమారెడ్డి, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, కవిత్రయం. ఈ మాటలు రాసుకున్నారు, రాసుకోండి చక్కగా. దాంతో పాటు మీరు పట్టిక రాశారు కదా, ఆ పట్టికని చదువుకొని రండి. తర్వాత ఇంకో పాటలో